జై హింద్ అందరికి. ఈ రోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి రీసెంట్ గా ఒక రిలీజ్ అయిన పేపర్ నోటీస్ గురించి మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నోటీస్ దేనికోసం అంటే ఎస్ఎస్సి జీడీ 2026లో ఎవరెవరు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి, అలాగే 2027లో ఎగ్జామ్ రాయిపోతున్నారో వాళ్ళకి, లేదంటే ఎస్ఎస్సి జీడీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోస్ట్స్ ఇంక్రీజ్ అవుతాయని మనం చాలా వీడియోస్ లో చాలా సార్లు మనం చెప్తూ వచ్చాం, ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయని. దానికి సంబంధించి ఇంక్రీజ్ అవ్వడానికి మనకి ఇంకొక గుడ్ న్యూస్ వచ్చిందంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఇంకా ఇంకా పెరిగాయి. ఎందుకు పెరిగాయి, ఎలా పెరిగాయి అనేది ఈ వీడియో మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకొక విషయం, ఈ వీడియో చూస్తున్న టైంలో నేను ఎక్కడైనా మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నానని మీకు అనిపించినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరెవరైతే ఎస్ఎస్సి జీడీఆర్ డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో డైరెక్ట్ మన టాపిక్ లో వెళ్ళిపోతే, మనం ఆల్రెడీ చెప్పాం కదా బిఫోర్ వీడియోస్ లో, అలాగే అంతకుముందు వీడియోస్ లో ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఖచ్చితంగా 50,000 వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తూ వచ్చాం కదా. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమైందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్, అదే మన ఎంహెచ్ఏ ఉంది కదా, అంటే సిఏపిఎఫ్, అంటే సిఏపిఎఫ్ లో ఉన్న పోస్టులు అంటే లైక్ సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఏఆర్, సిఆర్పిఎఫ్, ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే ఎంహెచ్ఏలో కింద అండర్లో ఉంటాయి అనమాట. శాలరీస్ కానీ అవన్నీ ఏ రూల్స్ అన్నా మన దాంట్లో రెగ్యులేషన్స్ తీసుకురావాలని ఎంహెచ్ఏ తీసుకొస్తుంది అనమాట. సో వాళ్ళు ఒక ప్రపోజల్ అయితే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ లో ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. దేనికి సంబంధించిందంటే మొత్తం 53 బెటాలియన్, అంటే బెటాలియన్ అని అంటారు కదా ఫోర్సెస్ లో, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే పర్వాలేదు, లేదంటే తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెటాలియన్ అంటారు. ఒక్క బెటాలియన్ లో 1200 మంది పైగా స్ట్రెంత్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటివి 53 అంటే 53 బెటాలియన్లు కొత్తగా రావాలి అని ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ 53 బెటాలియన్స్ అంటే ఒక 55,000 ప్లస్ వేకెన్సీ, అంటే 55 వేకెన్సీస్ కొత్తవి కావాలి. అలాగే రిటైర్మెంట్ అవుతారు వాళ్ళకి అది జస్ట్ కొత్త బెటాలియన్ లో 55,000 వేకెన్సీ అయితే ఉండాలి. సో ఈ మొత్తం అంటే 53 బెటాలియన్లు చెప్పాను కదా. ఏ ఫోర్స్ లో ఎన్ని బెటాలియన్లు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ మొత్తం టోటల్ 53, అలాగే దీంట్లో సిఆర్పిఎఫ్ సంబంధించి అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి 20 బెటాలియన్లు పెరుగుతున్నాయి అనమాట. 20 బెటాలియన్స్ అంటే మించుమించుగా 22,000 పోస్టులు ఎక్స్ట్రా అనేది సిఆర్పిఎఫ్ లో కావాలి. అలాగే బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 16 బెటాలియన్లు పెరుగుతున్నాయి. సో అలాగే ఎస్ఎస్బిలో, సహస్ర సీమాబల్లో 12 బెటాలియన్లు పెరుగుతున్నాయి. అలాగే అస్సాం రైఫల్స్ లో అంటే ఏఆర్ 5 బెటాలియన్ పెరుగుతున్నాయి. అంటే టోటల్ మొత్తం మనకు వచ్చేసి ఏంటని చెప్తున్నాను, 53 బెటాలియన్స్ లో 55,000 ప్లస్ వేకెన్సీస్ అయితే కావాలి. కానీ ఈ అన్ని వేకెన్సీస్ 2026 సంబంధించి నోటిఫికేషన్ రిక్రూట్ చేస్తారని నేనైతే చెప్పను. కానీ రిటైర్మెంట్ అవుతుంది. నీకు ఆల్రెడీ మీకు మొన్న ఒక బిఫోర్ వీడియో చేశాను, ఒక 1 lakh అంటే 1,00,000 మంది వరకు సిఆర్పిఎఫ్ లో ఈ ఇయర్ 2026లో రిటైర్ అవుతున్నారు. అంటే 1,00,000 మంది వాళ్ళు రిటైర్ అవుతున్నారు. అలాగే ఇది ఒక 53 న్యూ బెటాలియన్స్ కావాలని చెప్పేసి ఎంహెచ్ఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది మనకి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో టోటల్ గా మనకి 1,50,000 వరకు అయితే వేకెన్సీస్ అనేది ప్రెసెంట్ స్టిల్ నవ్వు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇంకా రిటైర్ అవుతారు వాళ్ళు, అలా పెరుగుతూనే ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ సర్కిల్ అనమాట, అలా జరుగుతూనే ఉంటుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎవరెవరైతే ఎస్ఎస్సిజిడికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. పోస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకి 100% ఛాన్సెస్ అనేది ఇంకా ఇంకా పెరుగుతూనే వస్తుంది రోజు రోజుకి. సో ఈ విషయాన్ని మీ అందరికీ తెలపడం కోసం అయితే ఈ వీడియో చేశాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ గురించి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇంకా కరెక్ట్గా 100% ఎగ్జాక్ట్ డేట్ అయితే ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. అలాగే నేను కనుక్కుంటున్న వాళ్ళ దగ్గర కూడా ఇంకా కరెక్ట్గా తెలియడం లేదు. సో ఎవరెవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 100% టయాన్ని బాగా వినియోగించుకొని ఖచ్చితంగా డైలీ నేను మళ్ళీ చెప్తున్నాను, 2 మోక్ టెస్ట్. అంటే నేను మోక్ టెస్ట్ అని చెప్పాను. మోక్ టెస్ట్ అంటే కొంతమంది అంటున్నారు ప్రీవియస్ ఇయర్ పేపర్సా లేదంటే మోడల్ పేపర్సా అంటున్నారు. మోక్ టెస్ట్ అంటే మోడల్ పేపర్స్ లాంటివి వస్తుంది. దాంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, మోడల్స్ ఉంటాయి. మీరు డైలీ 2 రాయడం వల్ల ఎవరెవరైతే కొత్తగా రాస్తున్నారో వాళ్ళకి టెన్షన్ పోతుంది, టైం మేనేజ్మెంట్ బాగా పెరుగుతుంది. అలాగే వేరియస్ మోడల్స్ అనేది మీరు చూస్తూ ఉంటారు. మీకు మెయిన్ ఏంటంటే క్వశ్చన్ చూడగానే మీకు 5 to 6 seconds లో క్వశ్చన్ ఏంటి అన్నది, దానికి మనం ఏం చేయాలన్నది వెంటనే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందరూ మోక్ టెస్ట్ అయితే డైలీ 100% ఒకటి రాయండి, వీలైతే 2 రాయండి, మార్నింగ్ ఈవినింగ్. అది కూడా సీరియస్ గా ఎలా అయితే ఫైనల్ ఎగ్జామ్ రాస్తారో అలాగే పెన్ను పేపర్ పెట్టుకొని. సో అందరూ మీ ప్రిపరేషన్ ఎక్కడ స్టాప్ చేయకండి. ఖచ్చితంగా 1 month లేట్ అవని, 2 months లేట్ అవని, ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంది అంటున్నారు ఇది క్యాన్సిల్ చేసి 2026 నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా, నవంబర్ అదే సెప్టెంబర్ లో ఇన్ని కలిపేస్తున్నారు అంటారు. అలా ఏం జరగదు. దాందే. సో ఖచ్చితంగా అందరూ మీ 100% ఎఫెక్ట్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. యాజ్ వెల్ as గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.